11 దశాబ్దాలుగా జపాన్ను పరిపాలిస్తూ వచ్చిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. నిన్నటి పార్లమెంటు ఎన్నికల ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ పార్టీకి భారీ పరాజయం తలెత్తే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా చేయాలన్న ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది. ఆ పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో చూద్దాం. దశాబ్దాలుగా జపాన్లో అధికారాన్ని చేజెక్కించుకుంటూ వచ్చిన లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ఈసారి మాత్రం ప్రజల తీర్పుతో పతనాన్ని చవిచూసింది. ఎన్నికల తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి ప్రజలు తమ స్పష్టమైన వ్యతిరేకతను తెలియజేశారు. ఈ ఎగ్జిట్ ఫలితాల నేపథ్యంలో ప్రధాని ఇషిబా రాజీనామాకు సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇషిబా మాత్రం పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడించే వరకు తాను పదవి నుంచి తప్పుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేనని ప్రకటించారు. ఇషిబా నాయకత్వంలో బియ్యం ధరలు పెరగడం, వలసదారులపై వ్యతిరేకత, అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఇవన్నీ ప్రజల్లో అసంతృప్తికి దారితీశాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్న పార్టీలు డెమోక్రాటిక్ పార్టీ ఫర్ ద పీపుల్, సన్సేతో యువ ఓటర్లకు ఆకర్షణీయంగా కనిపించిన ఈ పార్టీలు పింఛన్ల కోసం వసూలు చేస్తున్న వినియోగ పన్నును తగ్గిస్తామని హామీ ఇచ్చాయి. ఇది జపాన్ వారసత్వ భద్రతను ప్రమాదంలోకి నెట్టవచ్చన్న విమర్శలు ఉన్న యువత మాత్రం ఆ పార్టీల వైపు మొగ్గు చూపింది. తుది ఫలితాల తరువాత ఇషిబా రాజీనామా చేస్తే అది జపాన్ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో గందరగోళాన్ని తీసుకురావచ్చు. ఇలాంటి సమయంలో నాయకత్వ స్థిరత్వం చాలా అవసరమని జపాన్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైతే ఏమి, ఇషిబా భవిష్యత్తుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అమెరికాతో ట్రేడ్ చర్చలు, చైనాతో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో జపాన్ రాజకీయాల్లో మార్పులు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాల్సిందే.